అంటే అది ఆయచ ఆయచ ఆయతా దశ సర్వే దశ చద్వే చ యోజనాని మహాపురి శ్రీమతీ త్రీణి విస్తీర్ణాసు విభక్త మహాపథ రాజమార్గేణ మహతా సువిభక్తేన శోభిత ముక్త పుష్పావకీర్ణేన జలసిక్తేన నిత్యశః తాంతు రాజా దశరథో మహారాష్ట్ర వివర్ధన పురీ వామాస యామాసా దివిన్ దేవపతిర్యథ గృహగాఢామవిచ్ఛిద్రాం సమభూమౌ నివేశితాం శాలితండుల సంపూర్ణామిక్షుకాండరసోదకాం. ఆ అయోధ్యానగరం ఎంత అందంగా ఉండేదంటే 12 యోజనముల పొడుగుండేదిట, 3 యోజనముల వెడల్పు ఉండేదిట. మహాపథములని విశాలమైనటువంటి మార్గములతో ఉండేదిట. మధ్యలో రాజప్రాసాదం ఉండేదిట. ఆ విమానంలో, ఆ రాజప్రాసాదంలో దశరథ మహారాజు గారు నివాసం చేస్తుండేవారు. దాని చుట్టూ ముఖ్యాతి ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ ఆయన చుట్టూ ఉండేవారు. మంత్రులు, సేనాపతులు మొదలైనటువంటి వారందరూ. అవి ఎంత అందమైనటువంటి రహదారులు నిర్మించారంటే రాజమార్గాలన్నిటా కూడా నిరంతరము కూడా ధూపం, సుగంధమైనటువంటి ధూపం వస్తూ ఉండేదిట. రెండు పక్కలా ఉండేటటువంటి చెట్ల నుంచి పడినటువంటి పుష్పాలతో శోభితమై ఉండేదిట. దాని మీద, ఆ మార్గం మీద ఎప్పుడు నీళ్లు చల్లి ఉంచేవారట. పుష్పాల సువాసనలు వస్తూనే ఉండేవిట. తాంతు రాజా దశరథో మహారాష్ట్ర వివర్ధన పురీమావాస యామాస దివిన్ దేవపతిర్యథ. ఇంద్రుడు అమరావతిని ఎలా పరిపాలించాడో కోసల రాజ్యాన్ని దశరథ మహారాజు గారు అలా పరిపాలిస్తున్నట్ట. గూఢచారుల్ని తన కళ్ళు చెవులుగా పెట్టుకుని మహానుభావుడు అద్భుతంగా పరిపాలన చేస్తుంటే ఆ కోసల రాజ్యం శత్రు దుర్నిరీక్షమై లోకమంతటా కూడా విఖ్యాతిని పొంది అటువంటి రాజ్యం ఉందిట. చిత్రం ఏమిటంటే ధాన్యము, చెరుకు మొదలైన పంటలన్నీ పుష్కలంగా పండేవిట. ఏ ఇంట్లోనూ కూడా గృహగాఢామనిచ్ఛిద్రాం. విచిత్రం ఏమిటో తెలుసా అండి? ఏ ఇంట్లోనూ కూడా అనవసరంగా విడిచిపెట్టబడినటువంటి స్థలం లేదుట. అంటే భూమిని ఎంత జాగ్రత్తగా వాళ్ళు వాడుకున్నారో చూడండి. ప్రతి అంగుళం భూమి మీద కూడా ఎక్కడో ఏదో ఒక కట్టడమో, నిర్మాణమో, చెట్టో ఏదో ఒకటి ఉండేది. అంతేకాని నిష్కారణంగా భూమి మాత్రం విడిచిపెట్టి ఉండేది కాదుట. అంత గొప్పగా నిర్మింపబడ్డాయిట. అయితే అయోధ్య పట్టణానికి, లంకానగరానికి ఒక ప్రధానమైన తేడా ఉంది. లంకానగరాన్ని వర్ణన చేస్తే లంకానగరానికి బంగారం తాపడం